MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం. జనాభా లెక్కలతో పాటే కుల గణన కూడా. కుల గణనకు సీసీపీఏ ఆమోదం తెలియజేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సీసీపీఏ సమావేశం జరిగింది. కుల గణనకు కాంగ్రెస్ వ్యతిరేకించింది అంటున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కుల గణన పేరుతో గతంలో కాంగ్రెస్ సర్కార్ సర్వే మాత్రమే చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు సొంతంగా కుల గణన చేశాయి. కానీ పారదర్శకంగా ఆ రాష్ట్రాలు కుల గణన చేయలేదు అన్నారు అశ్విని వైష్ణవ్. 1931లో చివరిసారిగా కుల గణన చేశారు. జనాభా లెక్కల్లోనే కుల గణన తేలుతుంది అన్నారు అశ్విని వైష్ణవ్. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కుల గణన కూడా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీపీఏ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ గతంలో కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు. కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని, పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన అంతా తప్పుల తడకగా ఉందన్నారు. 1931లోనే చివరిసారి కులగణన చేశారన్నారు అశ్విని వైష్ణవ్. జనాభా లెక్కల్లోనే అసలైన కులగణన తేలుతుంది అన్నారు ఆయన. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए। यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। Friends, I will read this statement in English. Congress governments have always opposed caste census. Caste was not included in all the census operations conducted since independence. In 2010, then Prime Minister late Dr. Manmohan Singh ji had assured the Lok Sabha that the matter of caste census should be considered in the cabinet. A group of ministers was formed to consider this subject. Most of the political parties had recommended caste census. Despite this, Congress government decided to conduct only a survey of caste instead of a caste census. That survey is known as SECC. It is well understood that Congress and its India alliance partners have used caste census only as a political tool. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడం సంచలనాన్ని రేపుతోంది. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ సడన్ డెసిషన్ ఏంటి? 2026లో జనగణన జరగబోతోంది. దీంతో పాటే కులగణన కూడా చేయాలని చెప్పి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కేబినెట్ బ్రీఫింగ్లో ఉండవని చెప్పి మంత్రి స్పష్టం చేస్తూ ఈరోజు జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకోవడం జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే ఈ డిమాండ్ అనేది, ఈ కులగణన డిమాండ్ అనేది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో ఎంత శాతం ఆ కులానికి సంబంధించిన వారు ఉన్నారో వారికి అంత వాటా ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు కేంద్రం దీనిపైన నిర్ణయం తీసుకుంటూ కాంగ్రెస్ గత స్వాతంత్రం వచ్చినాటి నుంచి కులగణనను పట్టించుకోలేదు. కానీ కొన్ని రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సర్వేల పేరుతో ముఖ్యంగా ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఎంత ఈ జనాభా గణన అనేది యూనియన్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి రాజ్యాంగబద్ధంగా, సో దీనిలో ఈ జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఈ కులగణన వల్ల సామాజిక న్యాయం, సమానత్వం, అలాగే సమాజంలో ఏ వర్గానికి సంబంధించిన వారు ఎంత ఉన్నారు, వారికి కేటాయించే నిధులను పెంచడం, ఈ విధంగా వారికి సంక్షేమ పథకాలని అలాట్ చేయడం, ఈ విధంగా అనేక కీలక మార్పుల్ని
ఇటు ఈ జనగణనలో కులగణన ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. సో 2011లో సెన్సస్ జరిగాయి, కోవిడ్ వల్ల 2021లో సెన్సస్ జరగలేదు. సో నెక్స్ట్ ఈ వచ్చే ఏడాది నాటికల్లా కూడా ఈ జనాభా గణనలో భాగంగా కులగణన కూడా చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో చూడాలి ఈ కులగణన ద్వారా ఎంత మేరకు సమాజంలో అసమానతలు తొలగించేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు కేంద్రం పెద్దపీట వేస్తుంది అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH